విశాఖ ఏయూలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల పట్ల విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెళ్లిన అధ్యాపకులకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఎంపీ మాట్లాడిన తీరును సదరు యూనియన్ ఖండించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏయూలో గత 10 ఏళ్లుగా అతిథి అధ్యాపకులు 247 మంది పనిచేస్తున్నారు. తమకు కూడా రాష్ట్రంలోని అంబేద్కర్ వంటి యూనివర్సిటీలు మాదిరిగా యూజీసీ నిబంధనల ప్రకారం నెలవారీ జీతాలు ఇవ్వాలని వీరు ఎంతో కాలంగా కోరుతున్నారు. ఇందులో భాగంగా వారు విశాఖ లాసన్స్ బే కాలనీలో గల క్యాంపు కార్యాలయంలో ఇటీవల ఎంపీని కలిసి సమస్యలు వివరించారు. అయితే దీనిపై ఎంపీ శ్రీభరత్ స్పందన అధ్యాపకులను విస్మయానికి గురిచేసింది. అంబేద్కర్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతిని అమలు చేస్తున్నారని చెప్పగా అక్కడి వీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఎంపీ వ్యాఖ్యానించడంతో వీరు విస్తుబోయారు. యూజీసీ నిబంధనల ప్రకారం గంటకు 1500 రూపాయలు చెల్లించాల్సి ఉన్నా ఏయూలో కేవలం 750 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని గెస్ట్ లెక్చరర్లు వాపోయారు. అయితే మీరు కోర్టుకు వెళ్లండి అని ఎంపీ సలహా ఇవ్వడంతో తామంతా ఒక్కసారిగా షాక్ అయ్యామని వారంటున్నారు. వారు చెబుతున్న సమస్యలతో సంబంధం లేకుండా గత ప్రభుత్వ హయాంలో గీతం యూనివర్సిటీ ప్రహారీని కూల్చివేశారని, ఇప్పటికీ గోడలు కట్టుకోలేని స్థితిలో ఉన్నామంటూ తన వ్యక్తిగత ఆవేదనను వెళ్లగక్కడం గమనార్హం. తమ సమస్యలు చెప్పుకుందామని వెళితే ఎంపీ సమస్యలు చెప్పుకోవడం ఏంటని వారు మండిపడుతున్నారు. యూనివర్సిటీలో రాజకీయ జోక్యం ఉండకూడదనే చెప్పే ఎంపీ భరత్ పదే పదే ఏయూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఏయూ గెస్ట్ లెక్చరర్ యూనియన్ అధ్యక్షుడు సురేష్ మీనన్ ఆరోపించారు. ఏయూలో పేద విద్యార్థులు గీతంలో ధనవంతులు ఉంటారంటూ భరత్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఎంపీ తీరు పట్ల యూనియన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. త్వరలోనే తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు. ఏయూ రిజిస్ట్రార్ ఆఫీస్ సమీపంలో గల కూటమి నేతల ఫ్లెక్సీలు ఇక్కడ రాజకీయ జోక్యం ఏ రీతిలో ఉందో ఇట్టే తెలియజేస్తున్నాయనే చెప్పాలి. జీతాలు పెంచమని చెప్పి ఈ మధ్య కాలంలో మన విశాఖపట్నం ఎంపీ అయినటువంటి భరత్ గారిని కలవటం జరిగింది. ఈ భరత్ గారిని కలిసిన సందర్భంగా ఆయన అనేకమైనటువంటి ఆరోపణలు మా అతిథి అధ్యాపకుల మీద చేస్తున్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అతిథి అధ్యాపకులకి ఏంటంటే సుమారుగా పేపర్ వైజ్ సెమిస్టర్ వైజ్ మాకు శాలరీస్ అనేది జీతాలు అనేది ఇష్టంగా ఉండే. దీని ప్రకారం మాకు నెలకి సుమారుగా 8,100 రూపాయలు జీతంగా నెలకి అనేది ఇస్తున్నారు. ఈ రకంగా 8,000 రూపాయల్లో నగరానికి నడుబొగ్గున ఉన్నటువంటి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏ రకంగా ఈ పరిసర ప్రాంతాల్లో మేము జీవించి ఉండగలం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మా భార్య బిడ్డలతోనూ పిల్లలు చదివించడం, ఇంటి రెంట్లోనూ కట్టించడం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉన్నాం. దీనికి అనుగుణంగా ఎక్కడ జీవన ప్రమాణాలు మెరుగైనటువంటి పొజిషన్లోకి మనకు విశాఖపట్నం ఎంపీ భరత్ గారిని యొక్క జీతాలు పెంచమని అడిగితే మా యొక్క అనేక రకాలైన ఆరోపణలు మా మాధ్యమే చేశారు. మా సమస్యలు చెప్పుకుంటా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటున్నారు, మా యొక్క యూనివర్సిటీ యొక్క ప్రహరీ కూడా తొలగించారు, ఆ విషయాల్లో మాతో దృష్టి పెట్టి మాతో మాట్లాడుతున్నారు. సో అది అక్రమంగా కడటం వల్ల ఆ విషయం అది తొలగించిన సంఘటన వాస్తవమే. ఈ రకంగా మా సమస్యలు చెప్పుకుంటాకే మేము వెళ్తుంటే ఆ రకంగా ఆయన సమస్యలు చెప్పుకుంటాం. ఇదొక సమస్య. అనేక రకాలుగా ఉన్నటువంటి మా జీవన మెరుగయ్యే విధంగా అనే జీతాలు ఇమ్మని అడిగితే ఆయన దాన్ని గురించి పట్టించుకోకుండా యూజీసీ నిబంధనల ప్రకారం మాకు ఒక అవర్కి 1,500 రూపాయలు ఇవ్వాల్సినట్టు ఉంది. అదే రకంగా నెలకి 50,000 రూపాయలు ఇవ్వాల్సి కూడా ఉంది. దీన్ని పట్టించుకోకుండా, ఈ నియమ నిబంధనలనే పట్టించుకోకుండా మీరు కోర్టుకి వెళ్తే మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన మాకు ఉద్బోధించారు. ఈ సంఘటన మాకు చాలా ఆశ్చర్యంగా గురి చేసింది.